హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వివేక్ పెళ్ళికి దేవి అని పెళ్లి కార్డులు కూడా ప్రింట్ చేయిస్తుంది. ఇక దాంతో వివేక్ చాలా బాధపడుతూ ఉంటాడు. మరోవైపు మనీషా ఆంటీ మన ఇంట్లో ఉంది లక్ష్మినో సంయుక్తో ఎలాగైనా సరే తెలుసుకోవాలి, వివేక్ పెళ్ళిని అడ్డం పెట్టుకొని తను ఎవరో తెలుసుకోవాలని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇకప్పుడు దేవి అని, అబ్బా మనీషా, నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నమ్మవు కదా, తను ఖచ్చితంగా సంయుక్తనే అని చెప్పి అంటూ ఉంటుంది. లేదా ఆంటీ, తను లక్ష్మి అని నా మనసుకి బలంగా అనిపిస్తుంది. ఎలాగూ వివేక్కి పెళ్లి జరుగుతుంది కదా, అదే ముహూర్తానికి నేను మిత్ర చేత తాళి కట్టించుకుంటాను. ఆ మండపంలోనే మిత్ర నా మెడలో తాళి కట్టేలాగా చేస్తాను. ఇక అప్పుడు ఒకవేళ లక్ష్మి అయితే ఆ పెళ్ళికి అడ్డుపడాలని చూస్తుంది, అదే సంయుక్త అయితే మిత్ర ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకెందుకులే అని ఊరుకుంటుంది. అప్పుడు అందరి ముందు నిజాన్ని బయట పెట్టచ్చు. ఒకవేళ తను లక్ష్మి అయినా కూడా మిత్ర తనని అసహించుకుంటున్నాడు కాబట్టి ఆ కోపంలోనే నేను మిత్ర చేత తాళి కట్టి చేసుకుంటాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. మరోవైపు వివేక్ చాలా బాధగా ఒక చోట కూర్చొని ఉంటాడు. ఇక అప్పుడే మిత్ర అక్కడికి వచ్చి, రే వివేక్, ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటే, ఏం చెప్పమంటావన్నయ్య, నా మనసు ఏమీ బాగోలేదు, ఒకసారి చూడు అంటూ పెళ్లి కార్డులను మిత్రకి చూపిస్తాడు. రే ఏంట్రా ఇది, పిన్ని అప్పుడే పెళ్లి కార్డులను కూడా ప్రింట్ చేయించిందా, తను ఇంత ఫాస్ట్గా స్టెప్ తీసుకుంటుందని నేను అస్సలు ఊహించలేదని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అవునన్నయ్య, జానుని నేను ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు కదా, జాను లేకుండా నేను బ్రతకలేనన్నయ్య, మరొక అమ్మాయిని నా భార్యగా నేను ఊహించుకోలేను అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. నాకు అన్నీ తెలుసురా, కానీ పిన్నికి ఎన్నిసార్లు ఆ విషయం గురించి చెప్పినా తను అస్సలు అర్థం చేసుకోలేకపోతుందని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక కొద్దిసేపటికి లక్కీ అక్కడికి వస్తుంది. నాన్న, పాపం బాబాయ్, నేను స్కూల్ నుండి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, బాబాయ్ ఎవరితోనూ మాట్లాడడం లేదు, ఏమి తినలేదు, డల్గా అలా ఒక చోట కూర్చొని ఉన్నాడు. వివేక్ బాబాయ్ జాను టీచర్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు కదా నాన్న, ఏదో ఒక విధంగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేయచ్చు కదా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, అప్పుడు మిత్ర, కానీ మీ నాన్నమ్మకు ఈ పెళ్ళి జరగడం ఇష్టం లేదు కదమ్మా, మనం మాత్రం ఏం చేయగలం అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక ఇంతలో కొద్దిసేపటికి ఆఫీసు నుండి సంయుక్త, జాను ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. వివేక్ డల్గా ఉండడం చూసి సంయుక్త, మిత్ర గారు, మీ బ్రదర్కి ఏమైంది, ఎందుకంత డల్గా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు లక్కీ టేబుల్ మీద పెట్టున్న పెళ్లి కార్డుని తీసుకువచ్చి జానుకి ఇస్తుంది. జాను ఆ కార్డుని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇక జాను ముఖం చూడగానే లక్ష్మికి కూడా అర్థమైపోయి ఇక తన చేతిలో ఉన్న పెళ్లి కార్డుని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి, వివేక్కి మరొక అమ్మాయితో పెళ్లి జరుగుతుందా, జానుని వివేక్ ప్రేమించాడని తెలిసింది, మరి ఎందుకు వీళ్ళిద్దరి పెళ్లి జరిపించడం లేదు అని సంయుక్తగా అడుగుతూ ఉంటుంది. దాంతో మిత్ర, సంయుక్త గారు, జాను వివేక్ ఇద్దరు ప్రేమించుకున్న మాట నిజమే, కానీ మా పిన్నికి మొదటి నుండి ఎందుకో జాను అంటే అస్సలు ఇష్టం ఉండదు, ఈ పెళ్లి జరగడం తనకి ఇష్టం లేదు, మేము ఎంత చెప్పినా తను వినిపించుకోవడం లేదని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో సంయుక్త, మీరు వివేక్ గురించి ఎందుకు ఆలోచించడం లేదు మిత్ర గారు, ఏదో ఒక డిసిజన్ తీసుకోవచ్చు కదా, వాళ్ళిద్దరికీ పెళ్ళి మీరు జరిపించవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు మిత్ర, మా పిన్నిని కాదని నేను మాత్రం డిసిజన్ని ఎలా తీసుకోగలను సంయుక్త గారు, వివేక్ గురించి చిన్నప్పటి నుండి ఏ డిసిషన్ అయినా కూడా మా పిన్నే తీసుకునేది, వేరే వాళ్ళు వివేక్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం తనకి మొదటి నుండి ఇష్టం లేదు, అందుకే నేను కూడా ఈ విషయంలో ఏం చేయలేకపోతున్నానని చెప్పి మిత్ర అంటూ ఉంటే, వివేక్ బాధగా జాను వైపు చూస్తూ ఉంటాడు. ఇకప్పుడు లక్కీ, అయితే ఇక వివేక్ బాబాయ్కి జాను టీచర్కి ఇంకెప్పటికీ పెళ్ళి జరగనట్టేనా అని చెప్పి అంటూ ఉంటుంది. జాను ఆ పెళ్లి కార్డ్ని టేబుల్ మీద పెట్టేసి గదిలోకి వెళ్ళి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా జానుని ఓదార్చడం కోసం అని చెప్పి సంయుక్త జాను దగ్గరికి వస్తుంది. వద్దు జాను, ఏడవద్దు అని చెప్పి అంటూ ఉంటే, అక్క, నేను వివేక్ని ఎంతగానో ప్రేమించానక్క, నా జీవితంలో నేను
పెళ్ళంటూ చేసుకుంటే వివేక్ని మాత్రమే చేసుకుంటాను, లేదంటే ఇలా ఒంటరిగా మిగిలిపోతాను. ఇన్ని రోజులుగా నేను అనాథలాగా ఉన్నాననే బాధ నాలో ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు బతికే ఉన్నావని తెలిసిన తర్వాత నా బాధ కొంచెం తగ్గింది. ఇకపై నాకు ఎటువంటి బాధ ఉన్నా కూడా నీతో చెప్పుకోవచ్చు. ఇక ఈ జన్మకు నాకు అది చాలక్క అని చెప్పి జాను అలా లక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి, వద్దు జాను, ఏడవద్దు. నీకు ఈ అక్క ఉండగా అన్యాయం జరుగుతుందని ఎలా అనుకుంటున్నావు జాను? వివేక్ని నిన్ను నేను ఒకటి చేస్తాను అని చెప్పి అలా లక్ష్మి అంటూ ఉంటే, ఎలాగక్క, ఇన్ని సంవత్సరాలుగా ఎవరు చెప్పినా కూడా దేవి అనే అత్తయ్య మా పెళ్ళికి ఒప్పుకోవడం లేదు, ఇప్పుడు మాత్రం ఎలా ఒప్పుకుంటారు అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఆవిడ ఇంకా మీ ఇద్దరు పెళ్ళికి ఒప్పుకుంటారని నేను అనుకోవడం లేదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. లక్ష్మిగా చేయలేని పని సంయుక్తగా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అక్క, వద్దక్క, అసలే బావగారికి నీ మీద చాలా కోపంగా ఉంది. నువ్వే లక్ష్మివని తెలిసిన తర్వాత, నువ్వే మా పెళ్ళి జరిపించావని తెలిస్తే ఆ తర్వాత ఈ ఇంట్లో వాళ్ళందరికీ నీ మీద ఉన్న కోపం రెట్టింపు అవుతుంది. నా కోసం నువ్వు అందరి దృష్టిలో దోషివి కావద్దక్క అని చెప్పి జాను అంటూ ఉంటుంది. లేదు జాను, నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను. నా కళ్ళ ముందే నా చెల్లెల జీవితం నాశనం అవుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను జాను? వివేక్కి నువ్వంటే ఇష్టం, నీకు కూడా వివేక్ అంటే ప్రాణం. మరి మీ ఇద్దరిని ఒకటి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే రేపే మీ ఇద్దరి పెళ్ళి జరిపిస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక తర్వాత ఇంట్లో వాళ్లకు ఈ విషయం గురించి తెలిసినా కూడా సంయుక్త స్థానంలో ఉండి నేను ఈ పెళ్ళిని జరిపిస్తున్నాను కాబట్టి ఎవరు కూడా నన్ను ఏమీ అనలేరు అని చెప్పి అలా లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే గుడిలో జాను వివేక్ల పెళ్ళికి సంయుక్త అన్ని ఏర్పాట్లు చేయిస్తూ ఉంటుంది. ఇక అలా గుడిలో అన్ని ఏర్పాట్లు చేయించిన తర్వాత సంయుక్త మిత్రకి ఫోన్ చేసి, మీరు అర్జెంటుగా మన వీధిలో ఉన్న రామాలయానికి రండి అని చెప్పి అంటూ ఉంటుంది. రామాలయానిక? ఎందుకు సంయుక్త గారు అని చెప్పి అంటూ ఉంటే, ముందు మీరు రండి, వచ్చాక చెబుతాను కదా అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర, ఇదేంటి సంయుక్త గారు సడన్గా గుడికి రమ్మని చెప్పారు అని గుడికి వస్తాడు. ఇక అక్కడ వివేక్ కనిపించడంతో, రే వివేక్, ఏంట్రా నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే, సంయుక్త గారే నన్ను ఇక్కడికి ఫోన్ చేసి రమ్మన్నారని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. అసలు ఇంత సడన్గా సంయుక్త గారు అందరినీ ఎందుకు రమ్మన్నారు అని చెప్పి మిత్ర ఆశ్చర్యపోతూ ఉండగా అప్పుడే సంయుక్త మిత్ర దగ్గరికి వస్తుంది. మిత్ర గారు, ఈరోజు జానుకి వివేక్కి మనం పెళ్ళి జరిపించబోతున్నామని చెప్పి అంటూ ఉంటే, ఏంటి సంయుక్త గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ విషయం మా పిన్నికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని మిత్ర అంటూ ఉంటాడు. ఇంకా మీ పిన్ని గురించి ఆలోచిస్తున్నారేంటి మిత్ర గారు? వీళ్ళిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ విడిపోతూ ఉండడంతో చావడానికి కూడా సిద్ధపడ్డారు. ఇలా ఇష్టం లేని పెళ్లి చేయడం వల్ల వీళ్ళిద్దరి జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ పెళ్ళి జరిపిస్తే మొదట్లో మీ పిన్నికి ఇది నచ్చకపోవచ్చు, కానీ ఆ తర్వాత ఆవిడే అర్థం చేసుకుంటారు, అన్నీ సర్దుకుంటాయి. అందుకే నా మాట వినండి మిత్ర గారు, మీరే అన్నగా స్టెప్ ముందుకు వేయండి అని చెప్పి అలా సంయుక్తగా మిత్రకి ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇక దాంతో వివేక్, ప్లీజ్ అన్నయ్య, దయచేసి ఒప్పుకో, ఒకవేళ ఈ పెళ్ళి జరగకపోతే నేను జాను ఇద్దరం కూడా ప్రాణాలతో ఉండం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో మిత్ర, రే వివేక్, అలా అనకురా, సరే నేను ఈ పెళ్ళి జరిపిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా మొత్తానికి సంయుక్త అయితే మిత్రని ఒప్పించి గుడిలో జాను వివేక్ల పెళ్ళి దగ్గరుండి జరిపిస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.